ఆత్మీయ బంధువులకు అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు ఒక చారిత్రాత్మకమైన ఘటన, తన ప్రాణాలను లెక్క చేయకుండా వృక్షాలను రక్షించడానికి ప్రాణాలు త్యాగం చేసి ఒక కీర్తి, ఒక రకమైన చైతన్యాన్ని నిలిపి చిరంజీవులుగా ఉన్న ఒక కథ చెప్తాను. నిజమైన సంఘటన. రాష్ట్రము రాజస్థాన్. సంవత్సరము 1730వ సంవత్సరం. నెల సెప్టెంబరు. ఆ కాలంలో రాజులు పరిపాలించేవాళ్ళు. అది జోధ్పూర్ రాజ్య సంస్థానంలో ఒక కుగ్రామము, కేజర్లీ గ్రామం పేరు. అక్కడ బిష్ణోయి సముదాయం చాలా భక్తిపరులు నివసిస్తూ ఉంటారు. ఒకనాడు వాళ్ళ ఊరి పొర్మేల అడవులో రాజభటులు కొందరిని కూలీలను తీసుకొచ్చి జంగల్ని నరుక్కొని జోధ్పూర్ రాజు, అప్పుడు అభయ్ సింగ్ జోధ్పూర్ రాజు, ఆయన ఆజ్ఞ మేరకు మేము వచ్చినాం, ఈ చెట్లు కొట్టేసుకొని తీసుకెళ్తాం జోధ్పూర్ అని చెప్తే, ఈ విషయం మొదలు చూసిన ఆమె ఒక స్త్రీ. ఆమె పేరు అమృతాదేవి. ఆమెకు 3 కుమార్తెలు. వాళ్ళ కుమార్తెలతో సహా పోయి ఆ రాజభటులకు ఎదురుగా నిలబడి, ఈ చెట్టును మీరు కొట్టొద్దు, కెజరీ ట్రీ ఆ చెట్టు పేరు. అంటే అటువంటి చెట్లు మన దగ్గర ఉన్నాయి. జమ్మి చెట్టు, శమీ వృక్షము లాంటి ఈ యొక్క చెట్టును కాపాడడానికి మేము మా ప్రాణాలు కూడా త్యాగం చేస్తామంటే వాళ్ళు ఏదో అట్లా నమ్మరు రాజభటులు. ఆ అమృతాదేవిను తన 3 కుమార్తెలు ఆ చెట్లను అలుముకొని ఆ రాజభటులను ఆపుతారు. మీరు ఈ చెట్ల ఎట్టి విషయంలో నరకొద్దు అని. ఈ విషయము తిన్నగా వాళ్ళ యొక్క గ్రామము, ఆ చుట్టుపక్కల ఉన్న బిష్ణోయి యొక్క వారి సముదాయానికి తెలుస్తుంది. అక్కడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అమృతాదేవి అన్న మాటలే వాళ్ళ కూతుళ్ళు ఆ చెట్లను పట్టుకొని ఉంటారు. ఈ అందరూ దగ్గర 100 మంది వచ్చి చెట్లను కొట్టనీయకుండా ఆపుతారు. ఇది రాజా ధిక్కారం కింద తీసుకొని అప్పటి సంస్థానం, ఆ యొక్క రాజు యొక్క భటులు, మీరు మమ్మల్ని ఆపితే మిమ్మల్ని చంపేస్తాం అని ప్రజలను భయపెట్టిస్తారు. ఆ బిష్ణోయి సముదాయ వాళ్ళు వీరులు, దృఢనిశ్చయం గల, వాళ్ళ యొక్క ఆ చెట్టు దేవతా వృక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుకోవాలి వృక్షాలననే దృఢ సంకల్పంతో ఉన్న శ్రద్ధావానులు, అఖండమైన విశ్వాసం ఉన్న ప్రజలు వాళ్ళు. మా ప్రాణాలు మీరు తీయండి, మేము సిద్ధం, కానీ మళ్ళీ ఈ చెట్లు నరకనీయం అంటే రాజభటులు దగ్గర 363 మందిని చంపేస్తారండి. 363 మందిని. అప్పుడు ఈ విషయం రాజు దగ్గరికి పోయి, ఆ కథ తర్వాత ఆ యొక్క కేజరీ వృక్ష రక్షణం యొక్క చింగారి, ఆ యొక్క వనాలను రక్షించాలనే ఒక చైతన్యము, ఒక జాగృతి అక్కడ వెలిసింది. తిన్నగా మీరు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1970వ దశకంలో చూస్తే హిమాలయాస్లలో కూడా చిప్కో మూమెంట్ అంటే చెట్లను కొట్టద్దని అక్కడ ఉన్న ప్రజలందరూ పోయి ఆ చెట్లను అలుముకునేవాళ్ళు. సుందర్లాల్ బహుగుణ గారు చిప్కో మూమెంట్ అని తీసిండ్రు. దాన్ని ప్రపంచ నలుమూలల పెద్ద పేరు వచ్చింది. కానీ నిజానికి
ఈ వృక్షరక్షణ మూమెంట్, కెజరీ ట్రీ మూమెంట్ అనేది 1730వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో జోధ్పూర్ రాజ్యంలో కెజర్లీ గ్రామం నుండి స్టార్ట్ అయిన ఈ మూమెంట్ ఇప్పుడున్న యువత కానీ, సకల వృత్తుల సకల జనులు కానీ ఈ యొక్క త్యాగము బలిదానము చేసిన 363 మంది బిష్ణోయి సముదాయం వారిని, ఆ అమృతాదేవి వాళ్ళు 3 కుమార్తెలను మనము ఒక వీరుల్లాగా గుర్తించాలి, తెలుసుకోవాలి. వారికి చేతులెట్టి సహస్ర నమస్కారాలు చేసినా కానీ తక్కువనే. వారు చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోయినరు. 1988వ సంవత్సరము జూను 5 జూను 1988 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నాడు. 5 జూన్ 1988. ఈ కెజరీ వృక్షం యొక్క పోస్టల్ స్టాంపును కూడా ఈ సందర్భంలో విడుదల చేసింది. ఈ కథ ఎందుకు చెప్తున్నామంటే, మనకు ప్రాణవాయువునిచ్చే ఆ దేవతా వృక్షాలు, మనము వదిలిపెట్టిన విషవాయువును పీల్చుకునే ఆ దేవతా వృక్షాలు, వాళ్ళకు స్వయంగా కళ్యాణం చేసే శివుళ్లాగా శ్రద్ధా విశ్వాసాలతో వాళ్ళు నమ్మిన వాళ్ళు, వాటి కోసము తృణప్రాయంగా ప్రాణాలు వదిలిపెట్టిన వారికి సహస్ర కోటి వందనాలు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాము. అందరికి తెలియాలనే సదుద్దేశంతో ఈ యొక్క చరిత్రాత్మకమైన జరిగిన కథను మీకు విన్నవించడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క కథను నలుగురు చెప్పండి. వృక్షాలను రక్షిస్తే మనము రక్షించబడతాము. మన యొక్క పర్యావరణము బాగుంటే మనకు కానీ మన ఆవరణలో కానీ అన్ని జీవులు రక్షణ పొందుతాయని ప్రస్తావిస్తూ ఇంతటితో నా వాణికి విరామం ఇస్తూ, ఓం శాంతి శాంతి శాంతి. సర్వారిష్ట్ సుశాంతిర్భవతు.